మూవీ ఇండస్ట్రీలో అయితే రోజుకొక ఇష్యూ అనేది బయటికొస్తుంది. తాజాగా 'ప్రవస్తి' అనే 'పాడుతా తీయగా'లో పార్టిసిపేట్ చేసినటువంటి కంటెస్టెంట్ తనని జడ్జెస్ అవమానించారు. అదేవిధంగా తనని బాడీ షేమింగ్ చేశారని కూడా తన పోస్ట్‌లో తను చెప్పడం జరిగింది. సో, అసలు నిజంగా కూడా జడ్జెస్‌గా ఉన్న వ్యక్తులు ఇలా బిహేవ్ చేస్తారా? అసలు ఆఫ్ ద కెమెరా వాళ్ళు ఎలా ఉంటారు? అసలు ఈ నిజంగానే ఇలాంటి బాడీ షేమింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారా? అసలు నిజంగానే బాడీ షేమింగ్ చేశారా? తనని అలాంటి మాటలు అనే అవకాశం ఉందా అన్న విషయాలన్నిటి పైన కూడా మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు 'పాడుతా తీయగా'లో పార్టిసిపేట్ చేసినటువంటి 'ప్రవస్తి ఆరాధ్య' అనే అమ్మాయి తన పోస్ట్‌లో తనని జడ్జెస్ అనేవాళ్ళు కించపరిచేవాళ్ళు, అదేవిధంగా తనని బాడీ షేమింగ్ కూడా చేశారు అని చెప్పేసి చెప్తుంది. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? పిచ్చి కూతలు పిచ్చి కూతలు. ఇప్పుడు అమ్మాయి అన్న మాటల్లోనే బొడ్డు కింద చీర కట్టుకోమని చెప్పారు. ఎవరు చెప్పారు? కీరవాణి చెప్పాడా? చంద్రబోస్ చెప్పాడా? ఆ అమ్మాయి చెప్పిందా? ఎవరో అక్కడట ఆడియన్స్ వాళ్ళు ఎవరో అక్కడ డ్రెస్ మేకర్ చెప్పాడట. డ్రెస్ మేకర్ చెప్పాడు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వీళ్ళకే సంబంధం. తర్వాత నన్ను గురించి కమెంట్ చేస్తున్నారని ఆడియన్స్లో చెప్పారు. ఎవరు అన్నీ ఊరినే నిరాధారంగా ఏదో ఒకటి తన తాను ప్రమోట్ చేసుకుంటానికి చేసే దౌర్భాగ్యపు మాటలుగా ఉన్నాయి తప్పితే వాళ్ళకి ఏం అవసరమ్మా? వాళ్ళే సెలబ్రిటీ. వాళ్ళకి ఇప్పుడు కీరవాణికి ఒక సునీతకి ఒక చంద్రబోస్కి ఈ అమ్మాయిని చేయాల్సిన అవసరం తద్వారా వాళ్ళకి వచ్చేది ఏమిటి? వాళ్ళు ఆల్రెడీ దే ప్రూవ్డ్ వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు జడ్జెస్గా ఉన్నారంటే ఊరిని ఆషామాషిగా సరదాగా పెట్టాల. వాళ్ళకి వాళ్ళ దీంట్లో వాళ్ళు నిష్ణాతులు కనుక పెట్టారు. దే ప్రూవ్డ్. నిష్ణాతులు అని చెప్పగల ప్రూవ్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏదైనా తప్పు ఉందని చెప్పారంటే తప్పే. దాన్ని నువ్వు సర్దిద్దుకోవడానికి ప్రయత్నించాలి. కానీ నన్ను తప్పన్నారు, ఇంకోళ్ళని మెచ్చుకున్నారు, నన్ను నన్ను మాత్రం ఇలా చూసేది, ఎలా చూస్తారో కూడా నేను ఆహా నవ్వుతూ చూడాలా? లేకపోతే ఎలా చూడాలి? సునీత అట తను వచ్చినప్పుడల్లా ఇలా చూసేదట. ఏమిటో అసలు ఆ మాటలేంటి? పిచ్చి మాటలు, పిచ్చి కోతలు తప్పితే తాను అక్కడ పోయి తను ఇప్పుడు హై పిచ్చి నాకు లేదని మైక్లో మాట్లాడుతూ ఉంటే విన్నాను నేను. హై తప్పే ఉంది. కొన్ని గొంతుల్లో ఎంత మధురంగా పాడే గొంతుల్లో కూడా హై పిచ్ రాదు. ఇప్పుడు పి సుశీల గారి కన్నా మధురమైన గొంతు గాన కోకిల ఆవిడ హై పిచ్ పాటలు అయితే ఆవిడ పాడేది కాదు. వద్దనేవారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఆవిడ పాడేది వద్దనేవారు. ఆవిడకి పాడాలని ఉండేది కానీ వద్దమ్మా, జానకి గారి వాయిస్లో హై పిచ్ ఆవిడ వాయిస్లో పలుకుద్దు కానీ మీ వాయిస్లో పలకదు, వద్దు, అంత హై పిచ్ వెళ్ళలేదు అని హై పిచ్ తక్కువ ఉన్న దాంట్లో ఆవిడతో పడించుకోరు. హై పిచ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా జానకి గారి దగ్గరికి వెళ్ళారు. అందుకని ఆవిడ తక్కువ ఈవిడ ఎక్కువ కాదు కదా. ఒక్కొక్క వాయిస్లో ఒక్కొక్క కంఠంలో ఒక్కొక్క ఇది పలుకుద్ది. అది అని ఉంటారు. అది ఈవిడ ఆన్లో ఉంది, అది వినేసింది. వింటే పై పిచ్ తక్కువ ఎక్కువ హై పిచ్ బాగాలేదు అని అంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. లేకపోతే ఎక్కడ అన్ని వాళ్ళకి అంత ఎట్లా అనిపించింది, మీకు ఎందుకు అనిపించింది, ఇక్కడ ఏ స్వరం దగ్గర అనిపించింది కనుక్కొని కరెక్ట్ చేసుకోవాలి, లేదా ట్రై చేయాలి. లేదంటే ఓహో మా వాయిస్ ఇంతే, మనకి ఇచ్చిన వాయిస్ పి సుశీల గారి కన్నా గొప్ప వాయిస్ కాదు కదా, ఆ వాయిస్కే హై పిచ్ పలకదంటే ఆవిడ జీవితాంతం హై పిచ్ మేము పనిచేసాం కదా. ఆవిడ హై పిచ్ పాట అంటే మొదట్లో ఆవిడ కావాలనే, తర్వాత ఎప్పుడో తెలుసుకుంది వద్దు జానక్ గారు ఈ శృతి జానక్ గారు అయితే కరెక్ట్, నేను కాదులేని అనేది. ఎవరన్నా ఒకవేళ ఆవిడే కావాలనుకున్నా కూడా నా సినిమాలోనే ఒక పాటకి సుహాస్య చేసిన యాక్ట్ చేసిన దాంట్లో మంచి ఎమోషనల్ సాంగ్, దానికి నేను అన్ని పాటలు ఆవిడే పాడుతుంది కనుక ఆవిడనే పాడిద్దామండి అని అంటే ఆవిడే విని రిహార్సల్కి వచ్చి విని వద్దండి నేను పాడితే పాట చెడిపోద్ది, ఆ శృతి అంత ఆ ఎమోషన్ అక్కడికి వెళ్తే కానీ ఆ పాట అందం రాదు, ఆ పాట డెప్త్ రాదు, లిరిక్ కానీ ఇది కానీ అంత ఉంది కనుక పాడను అని వెళ్ళిపోయింది. అప్పుడు జానకర్తో పాడించుకున్నాం. సో అట్లా ఉంటుంది. అది ఒక నిజమైన ఈ అమ్మాయి ఏదో వచ్చేసి ఏదో పెద్ద అసలు ఈవిడేదో ఇంటర్నేషనల్ క్లెయిమ్డ్ ఆర్టిస్ట్ లాగా ఈవిడ చాలా నిష్ణాతులు రాగా ఈ అమ్మాయికి చాలా పరిపూర్ణమైన ఇది ఉన్నట్టుగాను దాన్ని వాళ్ళు వంక పెట్టారు. ఆల్ దిస్ ట్రాష్. హుయిషి ఇన్ వాట్, నీ స్థాయి ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నీ విషయ పరిజ్ఞానం ఏంటి? ఒక కీరవాణిని ఒక సునీతని విమర్శించి వాళ్ళేదో నేను బాడీ షేపింగ్ చేయాలి, నేను బాడీ షేపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? పాటల్లో బాడీ షేపింగ్ ఎవడో డ్రెస్సు మేకర్ బొడ్డు కింద కట్టుకోమన్నాడు, వాడు ఎందుకు అన్నాడు, నువ్వెందుకు విన్నావో
అది వాళ్ళకే సంబంధం. బొడుగున చీర కట్టుకోమని కీరవాణి చెప్తాడా? సునీత చెప్పుద్దా? సునీత ఇప్పటికీ ఇంత పెద్ద సింగర్ అయి కూడా చాలా సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకుంటుంది, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. చంద్రబోస్ ఓ సాంప్రదాయబద్ధమైన పాటలు రాసేవాడు. వాళ్ళు నిన్ను బొడుగున చీర కట్టుకోమని చెప్తారా? ఎవరు చెప్పారు? గాలి మాటలు తప్పితే ఎవరో అన్నారట, అది వాళ్ళ మీద వాళ్ళకి అంటగించడం. తనను తాను ఫేమస్ చేసుకోవడానికి, తను తాను అడ్రస్ లేని తనకి అడ్రస్ తెప్పించుకోవడానికి కూసే కూతలమ్మ. ఇవన్నీ అనవసరంగా మీరు కూడా ఐ రిక్వెస్ట్ ది మీడియా ఆల్సో నాట్ టు గివ్ పబ్లిసిటీ టు దిస్ ట్రాష్ పీపుల్. ఇలాంటి వాళ్ళకంతా మీరు పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళు అన్నారని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు అనవసరంగా ఫేమ్కి తీసుకురావడం తప్పితే వాళ్ళు అన్ఫిట్, అన్వర్తి. నీకు టాలెంట్ నీ టాలెంట్లో లోపాలు ఉంటే వాళ్ళు అందుకే జడ్జెస్. నీ లోపాలు చెప్పడానికే జడ్జెస్ అమ్మా. అందరికీ ఆహా ఓహో అంటానికి జడ్జెస్ ఎందుకు? అక్కడ పాడేసేసి ఎవరికి ఎక్కువ క్లాస్ పడితే వాళ్ళకి చెప్పేచ్చు కదా. జడ్జెస్ ఉన్నది ఎందుకు కదా. దాంట్లో ఎంత బాగా పాడినా లోపాలు ఎక్కడ ఉన్నాయి. నీ లోపాలు చెప్పారు కనుక ఇతరుల లోపాలు చెప్పలేదు. ఇతరుల లోపం పాడినా అది నీకు లోపం అనిపిస్తుంది. ఇతరులది అక్కడ జడ్జెస్కి లోపం కాదు అది. వాళ్ళు లోపం కాకపోయినా వాళ్ళు మెచ్చుకున్నారు. నాది లోపం లేకపోయినా నన్ను లోపం అని చెప్పారు. ఎందుకు చెప్తారు? వాళ్ళేమైనా బంధువు, నువ్వేమైనా బంధువు కాదు. లోపం ఒక్కొక్క పాటకి ఒక్కొక్క శృతిలో ఉన్నప్పుడే బాగుంటుంది. మల్లె పువ్వ అని పాడాలంటే మల్లె పువ్వ అని చాలా సున్నితంగా అనాలి. మల్లె పువ్వ అని మ్యూజిక్ కోసం అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అట్లాగే మల్లెపువ్వ మ్యూజిక్ ప్రకారం పాడటం ఆర్ద్రత లేదు అన్నారు. ఎస్, ఉండకపోవచ్చు. అదేంటి ఆర్ద్రత లేక పాటలో మన పాటల్లో మన సంగీతంలో ఉన్న గొప్పతనం అదేనమ్మా. మన సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క ఉన్న రిధం కోసం తాళజ్ఞానంతో పాడేయటం కాదు, భావ ప్రకటన. అదే ఆర్ద్రత. ఒక మంచి రాధాకృష్ణయ్య అని పాడుతూ ఉంటే ఆర్ద్రత కనబడదు. రాధాకృష్ణ ఆర్ద్రత ఉండాలి. మామూలు మ్యూజికల్గా రాధాకృష్ణ బాగా పాడేస్తే నేను బాగా పాడితే ఆర్ద్రత లేదు అంటాడు ఆయన. అంటే ఎట్లా? మన సంగీతంలో ఉన్న గొప్ప విషయమే అది. ఇంగ్లీష్ మ్యూజిక్కి మన మ్యూజిక్ ఉన్న గొప్పతనం ఇంగ్లీష్ మ్యూజిక్లో ఈ భావ ప్రకటన కన్నా రిధమే. ఎఫ్ మేజర్ ఈ మైనర్ కరెక్ట్గా దీని కరెక్ట్గా వచ్చిందా అనేది ఉంటుంది. మన దాంట్లో దాంతో పాటు మించి ఆ భావ ప్రకటన, ఆ పదం ఒక్కొక్క పదంలోని ఆ యొక్క జీవం తీసుకురావటం అది ఉంటుంది. అది నువ్వు పాడిందంటూ నువ్వు మ్యూజికల్గా బాగా పాడుంటావు, ఆర్డర్ లేదని చంద్రబోస్ గారు అది ఒక తప్పు అంటే ఎట్లా? అది కావాలని అంటే సో ఆల్ సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్స్, సెన్స్లెస్ కమెంట్స్. లెట్స్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్ యూజ్లెస్ ఉమెన్స్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు తను ఏమని చెప్తుందనంటే జడ్జెస్ మాట్లాడింది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విని చెప్పడం జరిగింది అని అంటుంది. అసలు ఒక పాడుతా తీయగలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక కంటెస్టెంట్ ఆడియన్స్ని కలవడానికి ఉంటుందా? కలవడానికి ఉండదు. ఆడియన్స్ జడ్జెస్ మాట్లాడేది ఎలా అంటారు? ఆడియన్స్ జడ్జెస్ ఎక్కడో లోపల ఉంటారు, ఆడియన్స్ ఎక్కడో బయట ఉంటారు. వాళ్ళు ఎలా అంటారు? ఎంత కాన్ఫిస్కేటెడ్ అనిపించరా? శృతి సన్నాయి లేకుండా ఏదో గాలి మాటలు, ఏదో తనేదో తన తాను గొప్ప అనుకుందమ్మా. అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే తాను చాలా గొప్ప మీద చాలా నిష్ణాతురాని, నేను గొప్పగా సింగర్ని, నాలో అసలు వంక పెట్టడానికి లేదు అని తాను నమ్ముకుంది. తాను నమ్ముకుంటుంది అట్లా. కనుక ఎదుటోళ్ళు జడ్జెస్ చెప్పేటప్పటికి నాలోనే వంకలు ఎదుగుతారా మీరు అని వాళ్ళ మీద దుమ్మేయటానికి తప్పితే ఇదంతా ఈ అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు అందరూ గాలి అందుకని లైఫ్లో వీళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళు లైఫ్లో ఎదుగుంటే ఎక్కడ ఒక తప్పు అని చెప్పినప్పుడు దానికి సరిదిద్దుకుని ఇంకా మనం బెటర్గా వెళదాము, ఆ తప్పును మనం కరెక్ట్ చేసుకోవాల్సింది. దీంట్లో ఎంతవరకు ఉంది వాళ్ళు చెప్పిన దానిలో తప్పులు మన లోపం ఎక్కడుందని ఇంకా కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్దాం అనుకునేవాళ్ళు పైకి వస్తారు. ఒక సునీతలాగా, కిరవాణి గారు, చంద్రబాబు, వీళ్ళంతా అక్కడే ఉంటారు. ఎక్కడ పడ్డ గొంగలు అక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుని వాళ్ళ తప్పులను వాళ్ళ లోపాన్ని సరిదిద్దుకుని పైకి వెళ్ళటం కన్నా లోపం ఎత్తి చూపిన వాళ్ళ మీద ఇలాంటి కమెంట్స్ చేయటాలు, ఇలాంటి చెత్త వాగటాలు అవుతారు. అందుకని వీళ్ళ బతుకులు అంతే. సో అంటే తను ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ పాడితేనే మార్క్స్ ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, లేదంటే లేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జడ్జెస్గా ఉన్న వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్సే పాడాలా, లేకపోతే మన అంటే కంటెస్టెంట్ ఇష్టంగా పాడొచ్చా? కంటెస్ట్ ఇష్టంగానే పాడొచ్చమ్మా. కంటెస్టెంట్ వాళ్ళకి ఈ పాట అడుగుతారు, ఏ పాట ఈ పాట అనుకుంటే అది కిరవాణి గారు మ్యూజిక్ చేయాల్సింది కాదు, చంద్రబోస్ గారు రాసింది అయ్యి ఉండకపోవచ్చు. ఆ పాట పాపులర్ పాట, పబ్లిక్లో బాగా పాపులర్గా ఉన్న పాట,
బాగా మంచి సంగతులు ఉన్న ఉన్న విషయాలు బాగా సంగీతం యొక్క ఇది ఉన్న విషయాలు ఉన్న పాట అనుకోండి పాడితే కాదనరు. కీరవాణి గారు వచ్చే కంటెస్టెంట్‌లో జడ్జెస్ వాళ్ళు కూడా సాధారణంగా మన సైకాలజీ ఏంటి? జడ్జెస్ ఎవరు అవుతారో వాళ్ళకిష్టమైనయి పాడటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు చెప్పరు ఈ పాడమని. జనరల్‌గా అంతే. జనరల్‌గా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు చేస్తున్నప్పుడు ఏం చేసేవారు? బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సూపర్ సాంగ్స్ అట్లా హైయెస్ట్ మంచి ఉన్న పాటలు పాడేవారు. ఎందుకంటే ఆయన పాడిన పాటని మెప్పించగలిగితే ఆయన చాలా కష్టపడి పెద్ద హిట్ అయిన పాటని మనం పాడి మెప్పించగలిగితే మనకు క్రెడిబిలిటీ అని సాధారణమైన ఆలోచన ఇది. ఆలోచనలో చేస్తే వీళ్ళు నా పాటే పాడండి, నా పాట పాడితే మార్కులేస్తాము అది ఉండదమ్మా. ఈ అమ్మాయి ఉన్న అర్థజ్ఞానం, అజ్ఞానంతోటి ఏదో పిచ్చివాగుడు తప్పితే ఆ స్థాయిలో వాళ్ళకి ఏమవుతుంది? నువ్వేమైనా కాంపిటీషన్ వాళ్ళకి? ఈ అమ్మాయి ఏమన్నా సునీత కాంపిటీషనా? లేకపోతే కీరవాణికి ఎవరికి కాంపిటీషన్ నువ్వు? నువ్వేమి సముద్రంలో కాకిరెట్ట నువ్వెంత? నీతోటి నువ్వేదో పోటీ అయినట్టు నిన్ను తక్కువ చేయాలి ఏం అవసరం వాళ్ళకి? హూ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? పిచ్చివాగుడు తప్పితే ఇంకేం లేదు. సో అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు రియాలిటీ షోస్ అంటే ఆడిషన్స్ జరుగుతాయి. సెలెక్టెడ్ అంటే అన్ని అర్హతలు ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో బిహైండ్ ద కెమెరా అంటే ఇప్పుడు వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కాకుండా ఈ రియాలిటీ షోస్ అనేవి ఎలా రన్ అవుతాయి? ఇప్పుడు ఈ పాడుతా తీగ షోలకి మిగతాట్లకి తేడా ఉందమ్మా. మిగతా రియాలిటీ షోస్ ఇప్పుడు ఉన్నాయి బిగ్ బాస్లు ఇలాంటి చెత్త ఆ ప్రోగ్రాంలు వేరు. ఇది ఓన్లీ టాలెంట్ మీద బేస్ అయ్యే ప్రోగ్రామ్. కేవలం సంగీత సరస్వతి. ఆ సంగీత సరస్వతి ఈ దాని మీద ఆ పవిత్రతతోటి ఆధారపడిన ప్రోగ్రామ్స్. దీంట్లో ఖచ్చితంగా ఆ సంగీతము, ఆ జ్ఞానము, సంగీత జ్ఞానము, ఆ భాష ఉచ్చారణ, ఆ పాట పాడేటప్పుడు ఉచ్చారణ ఒకటి తకదిమి తకతగా అనే ఒక తాళానికి పాడేయటం కాదు. అది పాడటంలో కూడా ఆ పద ఉచ్చారణలు కూడా చూస్తారు. అవన్నీ ఉంటాయి. అవన్నీ ఇది చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. ఇక్కడ ఉన్నే ఏదో బొడ్డు కింద చేరకంటే గాలితనం మాటలు. బొడ్డు కింద చేరమని వాళ్ళు చెప్తారు. వాళ్ళు కాదు చెప్పిందట. ఎవరో కాస్ట్యూమ్ డిజైన్ ఎవడో వాగాడు. ఎందుకు వాగాడు? వాడికి నువ్వెందుకు వాడికి అంత అవకాశం ఇచ్చావు? ఆ మాట నీకు చెప్పేంత. నువ్వు వాడితో ఎందుకు అంత చనువుగా ఉన్నావు? చనువుగా ఉంటేనే మాట్లాడు. నువ్వు రిజర్వ్ డిస్టెన్స్లో వాడెందుకు బొడుగుని చేరగట్టుకోని నీకు చెప్తాడు. అదే వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. నీవు బొడుగుని చేరగట్టుకుంటే ఏంటి? వాళ్ళకి కావాల్సింది కట్టం, స్వరం అది కదా. వాళ్ళు జడ్జ్ చేసేది అది. నువ్వు బొడ్డు కింద చేరగట్టావో బొడ్డు మీద చేరగట్టావు వాళ్ళకేం అవసరం జడ్జెస్కి? వాళ్ళు అసలు అలాంటి క్యారెక్టర్లు కావు. తెలుసు ఇవాళ కొత్తగా నువ్వు చెప్పాలా కీరవాణి గారి క్యారెక్టర్ గురించి, చంద్రబోస్ గారి క్యారెక్టర్ గురించి, సునీత క్యారెక్టర్ నువ్వు చెప్పాలా? వాళ్ళు అలాంటి సంస్కారహీనులు అని నువ్వు చెప్తే వాళ్ళకి అంత సంస్కారం లేదో నువ్వు చెప్తే నమ్ముతారా ప్రజలు? వాళ్ళు ఎంతటి సంస్కారవంతులో, ఎంతటి పద్ధతి గలలో, ఎంతటి మర్యాదస్తులో సమాజానికి తెలుసు. ఇవాళ ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చేసి వాళ్ళ సముద్రంలో కాకిరెట్టవు, నువ్వు వచ్చేసేసి వాళ్ళ సంస్కారాన్ని గురించి తప్పుడు కూతలకు వస్తే ఎట్లా? బుద్ధి లేకుండాను. సో అంటే ఇప్పుడు అనఫిషియల్‌గా జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా అనేది ఏంటిదంటే, తను ఎలిమినేట్ అయిపోయింది అన్న ఒక ఉద్దేశంతోటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంది అని అంటున్నారు. ఈ వాక్యాలతోటి మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవిస్తున్నా ఖచ్చితంగా. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో తన యొక్క లోపాలని, తన యొక్క ఫెయిల్యూర్‌ని అంగీకరించలేక అది ఈగోలు. ఆమె ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా అనుకుంటూ ఉంటారమ్మా. వాళ్ళని వాళ్ళు చాలా గొప్పగా మనం చాలా వీళ్ళెవరు పనికిరారు మన ముందు, మనం అంత టాలెంటెడ్ అని వాళ్ళని వాళ్ళు అద్దం ముందు నుంచి యు ఆర్ గ్రేట్, నువ్వు గ్రేట్ అనుకునే బాపతులు. వాళ్ళ అద్దం ముందు వాళ్ళనే వాళ్ళని వాళ్ళే పొగుడుకు సూచించి మారుతున్నారు బాపతులు అనమాట. అలా తాను గొప్ప అనుకుంది. ఎప్పుడైతే తేలిందో భరించలేక, జీర్ణించుకోలేక తన తప్పులు తను సర్దిద్దుకోవాలన్నా నెక్స్ట్ టైం అయినా ఈ లోపాలు వాళ్ళు చెప్పిన లోపాలు మనం కరెక్ట్ చేసుకుంటే బెటర్ అనే ఆలోచన కన్నా ఈ రివర్స్లో వాళ్ళు అందుకని నేను చాలా గొప్పగా పాడాను, చాలా ఘనంగా పాడాను, చాలా పాండిత్యము నాలో ఉంది, కానీ వాళ్ళు కావాలని నన్ను తొక్కేశారు అని చెప్పించుకుని తన ఓటమికి, తన ఫెయిల్యూర్కి సాకులు ఎతకటం తప్పితే ఇంకోటి లేదు. నువ్వెంత నిన్ను నీ మీద పగబట్టి చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఏ రకంగా కాంపిటీషను, ఏ రూపంలో కాంపిటీషను, నువ్వేమైనా కాంపిటీషన్ వాళ్ళకి ఏమన్నా? నీ మీద వాళ్ళు నేను తొక్కడానికి బుద్ధి ఉండాలి. మాట్లాడేటప్పుడు లాజిక్ ఉండాలి. ఉన్న అమ్మాయి వేస్ట్ మెటీరియల్ అమ్మ. ఉన్నది ఇలాంటి వాళ్ళంతా లైఫ్లో పైకి రారు.
అక్కడే ఉంటారు అంతే. ఎక్కడ పడ్డ గొంగళి అక్కడే కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా సరే ఎప్పుడు పైకొస్తారంటే అందులో సరస్వతి. సరస్వతి దగ్గర ఉన్నోళ్ళు ఆ ఒబీడియన్స్ తప్పును తెలుసుకుని, తప్పు మనలో ఉన్న లోపాలు తెలుసుకుని ఆటిని సరిదిద్దుకుని పైకెళ్ళేవాళ్ళే. అదే మరి అందుకే ఇందాక జానకిను పి. సుశీల గారి విషయం. పి. సుశీల గారు కనుక ఈ ఈ హై పిచ్ మీ గొంతులో బాగా రాదు. జానకి గారితో వచ్చినంత హై పిచ్ మీ దాంట్లో రాదు అని మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ రోజుల్లో అన్న రోజుల్లో ఆవిడ కొన కోపగించుకుని ఇలాగుంటే ఆవిడ ఉండేది కదా కెరీర్. ఆవిడ అర్థం చేసుకుంది. ఇంతమంది పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళు చెప్తున్నారు నా గొంతులో పిచ్ వెళ్ళినప్పుడు హై పిచ్ వెళ్ళినప్పుడు జీరో కరెక్ట్గా ఉండట్లేదు. ఆవిడ దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. సో హై పిచ్ ఆ తర్వాత ఆవిడే హై పిచ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ వినిపించగానే నార్మల్గా ఒక స్టేజ్లో మ్యూజిక్ డైరెక్టర్లే హై పిచ్ అనగానే ఆవిడ కాదనుకునేవారు. ఒకవేళ ఈవిడే కావాలి అని ప్రొడ్యూసర్లు ఏమన్నా కావాలి అనుకుంటే అది పిచ్ తగ్గించగలిగితే తగ్గించేవారు. తగ్గించిన సాంగ్ బాగానే ఉంటుంది అనుకుంటే లేదంటే లేదు పిచ్ తగ్గిస్తే పోతుంది అనుకుంటే జానకి గారి దగ్గరికి వెళ్ళేవారు. అట్లా ఉండేది. అది ఎదుగుదలకి పెరిగే వాళ్ళకి సంస్కారం ఉన్న వాళ్ళకి లక్షణాలు. మన తప్పులు వీళ్ళు చెప్పేటి తప్పులు మనం కరెక్ట్ చేసుకుందాం, మనం బెటర్ చేసుకుందాం. లేదు మన స్థాయి ఇది, ఓకే మన పిచ్చి ఇంతవరకే, సో దీంట్లోనే మనం ఉండాలి. దాన్ని దాటి మనం ఏదో పులిని చూసి నక్కవచ్చుకుంటే వాళ్ళు ఏదో పాడినట్టు మనం పాడేద్దాం అనుకుంటే మనం ఇలా ఫెయిల్యూర్ అవుతాం. ఏంటి కరెక్ట్ చేసుకోవాలి, చేసుకుంటే బాగుపడతారు. అంతే వీళ్ళు అందుకని ఇక్కడే ఉంటారు. ఈ అమ్మాయి పేరు ఇంతవరకు ఎప్పుడైనా విన్నావు? మరి ఇంత గొప్ప సింగర్ అయితే అన్నీ పర్ఫెక్ట్గా పాడగలిగి గొప్ప సింగర్ అయితే అసలు ఈ పాటికి పెద్ద ఎక్కడో మారుమోగాలుగా పేరు. వీళ్ళంతే, వీళ్ళ బతుకులు అంతే. వీళ్ళు ఎంతసేపు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. అక్కడక్కడే కొట్టుకుని ఎక్కడ పట్టు గొంగళ అక్కడే అలాగే ఉంటారు. పెరగరు, ఎదగరు, ఎదిగే జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానము ఉండదు వీళ్ళకి. సో అంటే ఇప్పుడు తను ఏమంటుందంటే నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ అనేవి పాడుతూ వచ్చాను. ఇదే పాడుతా తీయగాలో నాకు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. దాని తర్వాత నన్ను ఎలిమినేట్ చేశారు. సో ఇలా నన్ను ఎదగనివ్వకుండా చేశారు కాబట్టి నేను నా డ్రీమ్‌ని వదిలేసుకుందాము అనుకుంటున్నాను అని చెప్పి కూడా అంటుంది. దీని గురించి ఏమంటారు? ఎవరమ్మా ప్రతోళ్ళు డ్రీమ్ చేస్తారమ్మా. ప్రతోళ్ళు నెంబర్ 1 సింగర్‌ని అవ్వాలి, నెంబర్ 1 అవార్డు తెచ్చుకోవాలి, ప్రతోళ్ళు ఉంటారు. అది అవ్వలేదు కనుక నన్ను తొక్కేశారంటే ఎట్టా? నేను బ్రహ్మాండమైన నెంబర్ 1 డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నానమ్మా. బ్రహ్మాండమైన డైరెక్టర్ అయిపోవాలి. నా టాలెంట్ నేను అంత 40 సినిమాలు పనిచేశాను, 10 డైరెక్ట్ చేశాను. ఇప్పుడు సౌందర్య లాంటి దాన్ని నేను ఇంటర్వ్యూ పట్టుకుని తీసుకొచ్చాను. నా దగ్గర చాలామంది పనిచేసిన వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు. కృష్ణవంశీ అవ్వచ్చు, శివనాథరావు అవ్వచ్చు, చాలామంది నా దగ్గర ఒక 5-6 పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నా అవలా. అందుకని నన్ను తొక్కేశారన్నా నేను. నన్ను నొక్కేశారు. నా శిష్యులు పెద్దవాళ్ళు అయ్యారు, నేను అవ్వలేదు. ఇది పిచ్చి కోతలమ్మా. ఎవరిని తొక్కరమ్మా. ఎవరు తొక్కలేరు. నీ టాలెంట్ ఉంటే నీ దగ్గర టాలెంట్కి కొంచెం అదృష్టం అంతే. టాలెంట్ ఉంటే వస్తావు, అదృష్టం ఉంటే అదృష్టం కలిసి రావాలి. డెఫినెట్గా సినిమా ఫీల్డ్లో టాలెంట్తో పాటు అదృష్టం అనేది కావాలి. అది వాస్తవం దాంట్లో. సో అదృష్టం ఉంటే నీ టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఒక రోజు కాదు. అది నీ టాలెంట్లోనే లోపాలు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు నేను గొప్ప అని, నేను అనుకుంటాను నేను గొప్ప అని. రేవంత్ రెడ్డి కన్నా నేను బ్రహ్మాండంగా పరిపాలించగలను. నేను స్టూడెంట్ రోజుల నుంచి యూనియన్ సెక్రటరీగా స్టూడెంట్ యూనియన్కి పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలు చూస్తున్నాను. రేవంత్ రెడ్డి కన్నా నేను బ్రహ్మాండమైన పరిపాలన చేయగలను నేను అనుకుంటాను. ఇది హాస్యాస్పదం. తనతో ఒకటి ఎవరికి అవసరం, నిన్నతో ఒకడు. నువ్వు వస్తే ఎవరికి పోటీ, ఎవరికి కాంపిటీషన్? నువ్వు ఓటు రావడంలో ఎవరికి నష్టం? ఏమీ లేదు. ఎందుకు నేను తొక్కాల్సిన కర్మ అవసరం ఎవడికుంది? ఉన్న పిచ్చి కోతలు నన్ను తొక్కేశారు. మానేస్తే ఎవడికమ్మా నువ్వు మానేస్తే గొడ్డుపోద్దా? నువ్వు మానేస్తే పాడుతా తీగ ప్రోగ్రామే అయిపోతా? ఏంటది పిచ్చి కోతలు తప్పితే. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, అంటే తను చేసినటువంటి వ్యాఖ్యలలో ఎంత మాత్రం కూడా నిజం లేదు. ఎందుకు అనంటే అక్కడున్న జడ్జెస్ ఎవరైనా కూడా ఎంఎం కీరవాణి కానీ, సునీత కానీ, ఇటు చంద్రబోస్ కానీ వాళ్ళు ఎన్నో పాటలని కంపోజ్ చేసి రచించి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు. తను ఒక కేవలం కంటెస్టెంట్. తన ఓటమిని తీసుకోలేక ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా నిజం లేదు అని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్తున్నారు.